బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి దొరకడం హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో జీఆర్ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీపై సీసీబీ బృందం దాడి చేసింది. దాడిలో పార్టీలో డ్రగ్స్ దొరికాయి. ఇక ఈ పార్టీలో కొందరు తెలుగు నటీమణులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. జీఆర్ ఫామ్ హౌస్లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన బర్త్డే పార్టీ పేరుతో సాగుతున్న ఈ పార్టీ అర్ధరాత్రి కూడా కొనసాగింది. దీంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు అక్కడ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 17 ఎండీఎంఏ టాబ్లెట్స్, కొకైన్ లభ్యమయ్యాయి. 100 మందికి పైగా యువతీ యువకులు, 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఆర్గనైజింగ్ పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో వీరంతా వచ్చినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా దాడి జరిగిన ఫామ్ హౌస్ సమీపంలో మెర్సిడీస్ బెంజ్, జాగ్వార్, ఆడి కార్లు సహా 15కు పైగా లగ్జరీ కార్లు లభ్యమయ్యాయి. ఈ పార్టీలో మోడల్స్, టెక్కీలు కూడా పాల్గొనగా తెలుగు నటీమణులు కూడా ఉన్నారని, అందులో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య పాత్రలో నటిస్తూ మా ఎన్నికల్లో హడావిడి చేసే నటి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం సీసీబీ పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి అక్రమాస్తులను బట్టబయలు చేశారు. నగరంలో నిత్యం దాడులు జరుగుతున్నా నగర శివారులో పార్టీ నిర్వహించారు. 30 నుంచి 50 లక్షలు ఖర్చు చేసి ఒక్కరోజు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ తనిఖీ చేస్తున్నాయి.